SPR 9 న్యూస్ ప్రతిక్షణం ప్రజాగళం. నమస్తే, SPR 9 న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతోనే కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపిన కలెక్టర్. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో రెవెన్యూ సమస్యలపైన మీకోసం కార్యక్రమంలో అధిక అర్జీలు వస్తున్నట్లు గుర్తించామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు. శనివారం ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతోనే కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ను సస్పెండ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ను శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో పేర్లు ఎక్కించడం, తీసేయడంలో ప్రభుత్వ నిబంధనల ప్రక్రియను కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ పక్కదారి పట్టించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆన్లైన్లో పేర్లు పెట్టడం కానీ మళ్ళీ తీసేయడంలో కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలని కలెక్టర్ తెలిపారు. కానీ కనిగిరిలో ఆ ప్రొసీజర్ని పక్కదారి పట్టించారని కలెక్టర్ అన్నారు. సబార్డినేట్స్పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ సంబంధించి అక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఆన్లైన్లో నేమ్స్ ఎక్కించడం, మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ తీసేయడం, ఆన్లైన్లో పేర్లు పెట్టడం కానీ తీసేయడం కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఆ ప్రొసీజర్ డివియేట్ అయింది కాబట్టి మనకి PGRSలో కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసాము. ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. అది ట్రూ అని తేలడంతోనే ఇమీడియట్గా అక్కడ అతను సస్పెండ్ చేయడంతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే లైన్ సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే రూల్ ప్రకారం జరగాల, ఒక ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఈ జిల్లాలో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సానుకూలంగా, అదేవిధంగా ఒక రూల్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రొసీజర్స్ ఉన్నాయో అది ఫాలో అవుతూ చేయాలి తప్ప ఇచ్చిన ప్రివిలేజెస్ని రాంగ్గా ఉపయోగించకూడదు అనేది మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉంది. అలాగే మన జేసీ గారు, నేను కూడా ఈ రెవెన్యూ దాంట్లో చాలా డీటెయిల్గా వర్కౌట్ చేస్తున్నాము. అంటే ఎలా రిజాల్వ్ చేయాలనే దాని మీద ఒక టెంప్లెట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము. అది త్వరలోనే మీ ముందు కూడా పెడతాము అదంతా కూడా. సో ఆ రకంగానే ఇప్పుడు మనకి ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా అడ్రస్ చేస్తాం.